కాంగ్రెస్ వాళ్లకు 10 ఏళ్లు అధికారం ఇచ్చిన ప్రజల్ని పట్టించుకోలేదని అన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి. ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి చేస్తాంటే ఓడ్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గియాల యాదాద్రి జిల్లాలో జరిగిన మంత్రి తుమ్మల సౌలి గౌరారం దగ్గర మూసీ నదిపై బ్రిడ్జి పనులు షురూ చేసిండు. అధికారం ఇచ్చిన ప్రజలే హైకమాండ్ అన్న మంత్రి తుమ్మల ప్రజల కోసం పాలేర్లుగా జీతగాళ్లుగా పనిచేస్తామని అన్నారు. రైతు బాగుపడితే తప్ప రాష్ట్రం బాగుపడదు. నేను చెప్పే బంగారు తెలంగాణ కావాలంటే రైతు ముఖంలో ఆనందం ఉన్న రోజునే అది బంగారు తెలంగాణ తప్ప రోడ్లు వేస్తేనో బ్రిడ్జిలు కడితేనో కాలేజీలు కడితే కూడా రాదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు మీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి మీ యొక్క పంటలు తీసుకెళ్లేదానికి, మీ మార్కెట్ సౌకర్యాలు పెంచేదానికి, మీకు రవాణా అనుసంధానాన్ని కలిపేదానికి ఇటువంటి బ్రిడ్జిలు ఈ ఒక్క జిల్లాలోనే 69 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ తెలంగాణ రైతులది రాజ్యం, రైతే రాజు అవుతాడు ఈ రాష్ట్రంలో అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశంలో ఉన్న రైతాంగం అందరూ కూడా తిరుగుబాటు చేయాలి, తప్పకుండా కొట్లాడాలి, ప్రభుత్వాలు మా వైపు చూడాలి అని చెప్పి చైతన్యం రావాలనే ఉద్దేశంతోనే ఇవాళ మనం కూడా కార్యక్రమం తీసుకున్నాం. ఇంత గొప్పగా మన గురించి ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఇంకొకరు ఉండే అవకాశమే లేదు. ఇవాళ ఆ పద్ధతుల్లో సంక్షేమ రాజ్యంగా, రైతు రాజ్యంగా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారి వెంట అందరం కలిసి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ